యథార్థవాది లోక విరోధి అయినప్పటికీ నేను నిజమే మాట్లాడతాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన వెలకట్టలేని సహాయాన్ని నాకు అందించండి. ఫ్రెండ్స్, అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమిటి అంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు తన జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని అవమానాలు పడ్డారు, చివరికి ఈ స్థాయికి ఏ విధంగా చేరుకున్నారు అనే విషయం గురించి ఈరోజు మనం కంప్లీట్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నట సార్వభౌముడు, నట కిరీటి సీనియర్ ఎన్టీఆర్ గారి ఇంట్లో పనిచేసేటటువంటి ఒక చిన్న డ్యాన్స్ టీచర్ ఈ శాలిని. ఈ శాలిని అనే వ్యక్తి సీనియర్ ఎన్టీఆర్ గారి ఇంట్లో చిన్న పిల్లలకు పాఠాలు చెప్తూ ఉండడం వల్ల ఏంటంటే ఈ డ్యాన్స్ క్లాస్ వల్ల కొన్నిసార్లు లేట్ అవుతూ ఉండేది. ఈ లేట్ అయినప్పుడు ఈ డ్యాన్స్ టీచర్ శాలినిని ఇంటికి తీసుకువెళ్ళడానికి హరికృష్ణ గారు తన యొక్క కారులో డ్రాప్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ విధంగా డ్రాప్ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ హరికృష్ణ గారికి శాలినికి మధ్య కాస్త ఫ్రెండ్షిప్ అనేది కుదిరింది. ఈ ఫ్రెండ్షిప్ కాస్త ఒకరినొకరు అర్థం చేసుకోవడం వరకు వెళ్ళి ప్రేమగా మారింది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా హరికృష్ణ ఈ శాలిని అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అయితే హరికృష్ణకు అప్పటికే కళ్యాణ్ రామ్, జానకిరాముల తల్లి లక్ష్మితో వివాహమైంది. కాబట్టి ఎన్టీఆర్ కుటుంబంలో ఎవ్వరూ కూడా ఈ హరికృష్ణ శాలినిల పెళ్లిని ఎవ్వరూ కూడా అంగీకరించలేదు. దీంతో శాలినిని వేరొక ఇంట్లో పెట్టి హరికృష్ణ గారు అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. ఈ విధంగా హరికృష్ణ గారికి, శాలిని గారికి పుట్టినటువంటి బిడ్డే ఈ జూనియర్ ఎన్టీఆర్. అయితే హరికృష్ణ గారికి ఎప్పుడు కూడా ఈ జూనియర్ ఎన్టీఆర్ని, శాలిని గారిని తన కుటుంబంలో కలపాలని చెప్పేసి ఆశపడుతూ ఉండేవాడు. తన కుటుంబంలోని శాలిని గారిని ఒక వ్యక్తిగా చూడాలని చెప్పేసి కలలు కంటూ ఉండేవాడు. అయితే ఆ ప్రయత్నంలోనే 1985వ సంవత్సరంలోని ఎన్టీఆర్ గారి కుమార్తె ఉమామహేశ్వరి గారి వివాహానికి ఈ శాలిని గారిని, జూనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళి వీళ్ళని కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కలపాలని చెప్పేసి అనుకున్నారు. అయితే ఎప్పుడైతే ఈ శాలిని గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అక్కడ కనిపించారో అక్కడ ఉన్నటువంటి నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా అడుక్కునే వాళ్ళందరూ కళ్యాణ మండపానికి వస్తున్నారు, వెంటనే పంపించేయండి అని చెప్పి అనడంతో చిన్న పిల్లవాడి ముఖం చూసైనా ఆదరిస్తారని చెప్పేసి ఆశపడ్డ హరికృష్ణ గారి యొక్క ఆశలన్నీ కూడా ఆవిరైపోయాయి. తన తండ్రికి ఎదురు చెప్పే ధైర్యం లేక అక్కడి నుండి శాలిని గారిని, జూనియర్ ఎన్టీఆర్ గారిని పంపించేసి తను ఒక్కడే ఉండిపోయాడు. అప్పటి నుండి శాలిని గారు ఎప్పుడు కూడా తమ యొక్క కుటుంబ సభ్యుల్ని, ఈ నందమూరి వారిని కలవాలని చెప్పేసి అనుకోలేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారికి సరిగ్గా 11 ఏళ్ల వయసులో సీనియర్ ఎన్టీఆర్ గారు హరికృష్ణ గారితో, ఇప్పుడు నాకు నా మనవన్ని చూడాలనిపిస్తుంది, ఒకసారి తీసుకురా అని చెప్పేసి అనడంతో అప్పుడు ఎన్టీఆర్ గారు మొట్టమొదట సీనియర్ ఎన్టీఆర్ గారిని చూశారు. నాకు 11వ ఏట, అంటే 11 ఏళ్ళు వచ్చే వరకు లేదండి, అస్సలు ఎప్పుడు తాతగారిని చూడలేదండి. ఫోటో అంటే 11 ఏళ్ల వయసు వచ్చేంత వరకు కూడా గుర్తురాని హరికృష్ణ గారి యొక్క సెకండ్ ఫ్యామిలీ అప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అంటే, ఇప్పుడు మనం జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే 1983. అంటే 1983 అంటే అప్పటి నుంచి కరెక్ట్గా 11 సంవత్సరాలు అంటే 1994 అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఈ 1994వ సంవత్సరానికి సరిగ్గా ఒక సంవత్సరం ముందు, అంటే 1993వ సంవత్సరంలో లక్ష్మీ పార్వతి గారిని సీనియర్ ఎన్టీఆర్ గారి వివాహం చేసుకున్నారన్నమాట. అయితే అందరూ కూడా ఏమన్నారంటే, ఈ వయసులో నీకు పెళ్ళెందుకు, రెండో పెళ్లి చేసుకోవడం తప్పే కదా, మరి నీ యొక్క కొడుకుని నువ్వు రెండో పెళ్లి చేసుకుంటే ఇంట్లో పడి వెళ్ళేసావు కదా తన యొక్క ఫ్యామిలీని అని చెప్పేసి అందరూ అనడంతో తన పైన వస్తున్నటువంటి నిందలని తిప్పి కొట్టాలని, రెండవ పెళ్లి చేసుకోవడం తప్పు కాదని నిరూపించాలని అప్పటి వరకు పట్టించుకొని హరికృష్ణ గారి యొక్క రెండవ ఫ్యామిలీని ఆదరిస్తున్నట్లు అప్పుడు ప్రకటించారు. ఫ్రెండ్స్, సీనియర్ ఎన్టీఆర్ గారు హరికృష్ణ గారి యొక్క రెండవ ఫ్యామిలీని ఆదరించినప్పటికీ కూడా నందమూరి కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా వీటిని ఆదరించలేదు. రెండవ పెళ్లి చేసుకున్న సీనియర్ ఎన్టీఆర్, రెండవ పెళ్లి చేసుకున్న హరికృష్ణ ఇద్దరూ ఒక్కటే అంటూ వాళ్ళిద్దరినీ కూడా దూరం పెట్టడం మొదలుపెట్టారు. అప్పుడే జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు గురించి ఆలోచించిన పెద్ద ఆయన తారక రామ్గా ఉన్న తన పేరును నందమూరి తారక రామారావుగా మార్చారు. అప్పుడే తనకు తెలిసినటువంటి ప్రొడ్యూసర్ ఎంఎస్ రెడ్డిని పిలిపించి గుణశేఖర్ దర్శకత్వంలో బాలరామాయణం అనే సినిమాని తీయించారు. అయితే ఈ బాలరామాయణం సినిమా రిలీజ్ కాకముందే పెద్ద ఆయన మరణించారు. అప్పుడు ఆ సినిమా బాధ్యతలు మొత్తం హరికృష్ణ తన భుజాలపైన వేసుకొని సినిమా రిలీజ్ అవ్వడానికి ఎంతో కృషి చేశారు. అయితే బాలరామాయణం సినిమా విడుదలై విజయం సాధించినప్పటికీ అవార్డులు వచ్చాయి తప్ప ఆదాయం రాలేదు. చిన్నపిల్లవాడు కావడంతో తనకి అవకాశాలు కూడా రాలేదు. అయితే తన వయసుకి చదువుకోవడం మంచిదని చదువుకుంటూ
తన తల్లి సలహా మేరకు భరతనాట్యం, క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాడు. తన తండ్రి ఆర్థిక సహాయం చేస్తున్నా అది కేవలం బ్రతుకు తెరువుకే తప్ప ఆస్తులు సంపాదించడానికి ఎట్టి పరిస్థితిలో పనికిరాదని చెప్పి గ్రహించిన ఎన్టీఆర్ తనకు తెలిసినటువంటి ఈ భరతనాట్యాన్ని ఎన్నో స్టేజ్ పైన స్టేజ్ షోలు చేశారు. ఈ విధంగా ఎన్నో స్టేజ్ ప్రోగ్రాంలు చేసిన జూనియర్ ఎన్టీఆర్ తనకు భరతనాట్యం వచ్చని, బాలరామాయణం సినిమాలో తాను ఒక క్యారెక్టర్ చేశానని, అదేవిధంగా తాను నందమూరి తారక రామారావు గారి మనవన్నని, తన పేరు కూడా నందమూరి తారక రామారావు అని చెప్పేసి ఎన్నో ఫిల్మ్ ఆడిషన్స్కి వెళ్ళాడు. కానీ ఎక్కడ అవకాశం దక్కలేదు. చివరికి కెఆర్ రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్ళి ఇదే విధంగా నేను నందమూరి తారక రామారావుని, నాకు భరతనాట్యం వచ్చు, బాలరామాయణం సినిమాలో నటించానని చెప్తే తన మాటల్లో ఉన్నటువంటి ధైర్యాన్ని గ్రహించి నువ్వు పైకొస్తావని చెప్పేసి తనకు తెలిసినటువంటి డైరెక్టర్తో నిన్ను చూడాలని ఒక సినిమాని తీయించాడు. అయితే ఈ సినిమా అంతలా ఆడకపోయినా జూనియర్ ఎన్టీఆర్ అచ్చం సీనియర్ ఎన్టీఆర్లా ఉన్నాడనే ప్రశంసలు చాలా చోట్ల వెలువడ్డాయి. ఇదొక మంచి పబ్లిక్ టాక్గా మారింది. అదే సమయంలో ఎస్ఎస్ రాజమౌళి గారు తాను నిర్మిస్తున్నటువంటి టీవీ సీరియల్ నుంచి సినిమా రంగంలోకి అడుగు పెడుతున్నారని తెలుసుకున్న కెఆర్ రాఘవేంద్రరావు గారు తన శిష్యుడైన ఎస్ఎస్ రాజమౌళి గారిని పిలిపించి నువ్వు ఈ జూనియర్ ఎన్టీఆర్ గారితో ఒక సినిమా తీయాలని చెప్పేసి కోరాడు. అయితే అప్పటికే ఈ ఎన్టీఆర్ గారు చాలా లావుగా బొద్దుగా ఉండటంతో రాజమౌళి గారు ఇతను నా సినిమాలో హీరోని అనుకుంటూ సరే గురువు గారి మాట ఎందుకు కాదనమని చెప్పేసి స్టూడెంట్ నెంబర్ 1 సినిమాని మొదలుపెట్టారు. అయితే ఈ సినిమా షూటింగ్లో ఎన్టీఆర్ యొక్క నటన, తన యొక్క కష్టాన్ని గుర్తించిన రాజమౌళి ఎన్టీఆర్తో స్నేహంగా మారాడు. వాళ్ళిద్దరూ ఇప్పటికీ కూడా కలిసే ఉంటారు. అయితే ఈ స్టూడెంట్ నెంబర్ 1 సినిమా హిట్ అయినప్పటికీ కూడా అతనిని ఒక చిన్న హీరోగానే గుర్తించారు. అప్పటికే ఫామ్లో ఉన్న నందమూరి తారకరత్న, కళ్యాణ్ రాముడు, 1 నెంబర్ కుర్రాడు, భద్రాద్రి రాముడు, యువరత్న, అతనొక్కడే, లక్ష్మీ కళ్యాణం లాంటి సినిమాలతో బిజీగా ఉంటూ వాళ్ళే నందమూరి ఫ్యామిలీకి నిజమైన వారసులు, వారి యొక్క కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళు మాత్రమే వెలిగారు. ఎన్టీఆర్ని మాత్రం అక్కడ ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే గెలుపు అనేది ఎవ్వడి సొత్తు కాదు నిరూపించడానికి జూనియర్ ఎన్టీఆర్ తన కష్టంతో స్టూడెంట్ నెంబర్ 1, ఆది, అల్లరి రాముడు, సింహాద్రి, యమదొంగ లాంటి బ్లాక్ బస్టర్ విజయాలతో ఎవ్వరూ ఊహించిన స్థాయికి వెళ్ళిపోయాడు. అయితే ఆ క్రేజ్ని సరిగ్గా వినియోగించుకోవాలని పన్నాగం పన్నింది నారావారి కుటుంబం. అప్పటి వరకు ఎప్పుడూ లేని బంధుత్వాలు కలిపి నువ్వు మావాడివని చెప్పి 2009 ఎలక్షన్లో ఎన్టీఆర్ని ఎలక్షన్ క్యాన్వాసింగ్కి దించింది. అయితే ఎన్టీఆర్ ఎలక్షన్ క్యాన్వాసింగ్లో ఇది నా కుటుంబం అని వీళ్ళందరూ మా వాళ్ళని చెప్పడంతో తాను రాజకీయాల్లో ఉన్నానని, రాజకీయాల్లోకి వస్తానని తన యొక్క మాట నేర్పరితనాన్ని చూసి భయపడిన చంద్రబాబు ఎప్పుడైతే ఎలక్షన్లో ఓడిపోయాడో అప్పటి నుంచి ఈ ఎన్టీఆర్ గురించి పట్టించుకోవడమే మానేశాడు. పైగా తన సొంత మీడియాగా చెప్పుకుంటున్న ఎన్టీవీ ఛానల్లో ఎన్టీఆర్ను తక్కువ చేసి తప్పుడు ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు. దీనికి సంబంధించినటువంటి వీడియో మన యొక్క డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో చూడండి ఒకసారి. మనమోడని అని చెప్పి చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం తప్ప ఎన్టీఆర్ తో మరే రకమైన పోలిక లేదు. తనని తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నాడు. వాపు చూసి బలపరుకుంటున్నాడు. ఇక బాలయ్య బాబు అయితే పూర్తిగా తన తండ్రైన హరికృష్ణతో కూడా మాట్లాడడం మానేశాడు. ఇవన్నీ చూసి అవసరానికి వాడుకుంటారని అర్థం చేసుకున్న ఎన్టీఆర్ తనని తానే నమ్ముకున్నాడు. శక్తి, ఓసరవెల్లి, దమ్ము, రామయ్య వస్తావయ్య, రభస లాంటి సినిమాలు పోతున్నా అదే వరుసగా టెంపర్, నాన్నక ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, ఆర్ఆర్ లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ కొట్టి పడి లేచే కెరటంలా కాకుండా చరిత్రలో నిలిచిపోయే శిలా శాసనంలా నిలబడ్డాడు. అయితే ఎన్టీఆర్కి పాన్ ఇండియా రేంజ్లో ఇమేజ్ ఉన్నప్పటికీ, టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకటిగా ఉన్నప్పటికీ కూడా నందమూరి కుటుంబ సభ్యులందరూ కలిసి ఉంటే ఆ కిక్కే వేరు. అయితే ప్రస్తుతానికి కళ్యాణ్ రామ్ ఎప్పుడో ఎన్టీఆర్ని తన సొంత తమ్ముడిలా అంగీకరించాడు. అయితే బాలకృష్ణ మాత్రమే అప్పుడప్పుడు ఎన్టీఆర్ని దూరం చేస్తూ ఉంటాడు. అయితే ఏది ఏమైనా ఒకప్పుడంటే నారా లోకేష్ రాజకీయంగా ఎదగడో అనే అనుమానంతో నారా లోకేష్ యొక్క స్థానాన్ని ఎన్టీఆర్ భర్తీ చేస్తాడని చెప్పేసి భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ సందేహం లేదు.
జూనియర్ ఎన్టీఆర్ పైన ఎన్నైతే విమర్శలు వచ్చాయో అన్నే విమర్శలు నారా లోకేష్ పైన కూడా వచ్చాయి. వాటన్నిటిని కూడా తట్టుకుని తను మంగళగిరిలో ఎమ్మెల్యే గెలిచి ప్రస్తుతానికి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు నారా లోకేష్ గారు. ఈ విధంగా అందరూ బాగున్నారు, అందరూ కలిసి ఉంటే ఇంకా బాగుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో వచ్చే మంచి మంచి కంటెంట్ని మిస్ అవ్వకుండా ఉండడానికి వెంటనే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.